హలో ఎవరివన్. ఈరోజు మన జావా ప్రోగ్రామింగ్ లో కంట్రోల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. జావా ప్రొవైడ్స్ త్రీ టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్స్. జావా అనేది మనకి త్రీ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ లూప్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ జంప్ స్టేట్మెంట్స్. Decision making statements, it contains two types of statements: if statements, second one switch statements. Another type of control statement is loop statement. It categorizes into four types. First one is do while loop, second one is while loop, third one for loop, fourth one for each loop. Another type of control statements, jump statements. It contains two types of statements: break statements, second one continue statements. మనం ఈరోజు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ మీన్ బై డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్? Decision making statements allows you to make a decision based upon the result of a condition. ఏదైనా ఒక కండిషన్ యొక్క రిజల్ట్ మీద బేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లో మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు అటువంటి టైంలో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అనేది అవసరం. ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఆ డెసిషన్ కండిషన్ యొక్క ట్రూ అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ యూజెస్ ఇఫ్ స్టేట్మెంట్ టు స్పెసిఫై బ్లాక్ ఆఫ్ జావా కోడ్ టు బి ఎగ్జిక్యూట్ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే మన ఫ్లో చార్ట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఏదైనా ఒక కండిషన్ గానీ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయినట్లయితే ఆ ఇఫ్ బ్లాక్ నుంచి టెర్మినేట్ అవుతుంది. ఇప్పుడు మన సింటాక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ కండిషన్ కానీ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయినట్లయితే ఇఫ్ బ్లాక్ నుంచి టెర్మినేట్ అయిపోతుంది. అనదర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మనం యూజ్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ ద ఎల్స్ స్టేట్మెంట్ టు స్పెసిఫై బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూట్ ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్. అంటే మన ఈ ఫ్లో చార్ట్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ కండిషన్ మనం ప్రీవియస్ స్లైడ్ లో చూసినట్లయితే ఇఫ్ కండిషన్ అని ప్రూవ్ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న కంటెంట్ అంతా స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ స్టేట్మెంట్స్ కానీ ఫెయిల్ అయినట్లయితే ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి ఎల్స్ బ్లాక్ లో ఉన్న ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సింటాక్స్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ కండిషన్ కానీ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న కానీ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయినట్లయితే ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అనదర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పటి ఇఫ్ ఎల్స్ ఇఫ్ బ్లాడర్ అంటే ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ బ్లాడర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ వన్ కండిషన్ ఫ్రమ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్. అంటే ఒక కండిషన్ లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ కండిషన్ ఉంటుంది, అందులో ఎల్స్ ఇఫ్ ఒకటి ఉంటుంది, అనదర్ ఎల్స్ ఇఫ్, తర్వాత ఎల్స్. అంటే ఒక కండిషన్ లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటూ ఉన్నాయి, లైక్ ఎల్స్ ఇఫ్. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ కానీ ట్రూ అయినట్లయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఎల్స్ ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో కండిషన్ ఏదైతే ఉంటుందో అది కండిషన్ బికమ్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్ ఎల్స్ ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎల్స్ ఇఫ్ లో ఉన్న కండిషన్ కానీ ఫెయిల్ అయినట్లయితే అనదర్ వన్ ఎల్స్ ఇఫ్ లో ఉన్న కండిషన్ చెక్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ట్రూ అయితే ఎల్స్ ఇఫ్ లో ఉన్న ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎల్స్ ఇఫ్ లో ఉన్న కండిషన్ కానీ ఫెయిల్ అయినట్లయితే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనం ఈ ఫ్లో చార్ట్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన కండిషన్స్. అనదర్ వన్ వచ్చేటప్పటికి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఉండడమే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ద నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ రిప్రజెంట్ ద ఇఫ్ బ్లాక్ విత్ ఇన్ అనదర్ ఇఫ్ బ్లాక్. హియర్ ద ఇన్నర్ బ్లాక్ ఇఫ్ బ్లాక్ కండిషన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వెన్ ద అవుటర్ ఇఫ్ బ్లాక్ ఇస్ కండిషన్ ట్రూ. అంటే ఎప్పుడైతే మన అవుటర్ బ్లాక్ ఇఫ్ కండిషన్ ఏదైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే అనదర్ ఇన్నర్ లో ఉన్న ఇఫ్ బ్లాక్ కండిషన్ అనేది అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం రియల్ టైం ఒక కోడ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసే విధానం మన ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం.